ఓ బేబీ, ధమాకా, బ్రో, ఈగల్ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్ని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించినటువంటి ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు నిర్మాతగా, కృతి ప్రసాద్ గారు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా, వివేక్ కూచిబొట్ల గారు కో ప్రొడ్యూసర్గా, మరి క్రికెట్ భాషలో అయితే ఈయనని ఆల్రౌండర్ అని పిలవాలి, టాలీవుడ్లో కూడా బహుశా ఆయన ఇంతే. సో డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారు. సో ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే కార్తికేయ 2 అండ్ ఈగల్ లాంటి సినిమాల్ని ఆల్రెడీ డైరెక్ట్ చేస్తున్నారు. డిఓపిగా మనందరికీ తెలుసు. ఈ సినిమాకి ఎస్పెషలీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కూడా ఆయనే చేస్తున్నారు కాబట్టి వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. మరి హనుమాన్గా రీసెంట్గా మనందరి ముందుకు వచ్చి ఇండియా మొత్తం రీసౌండ్ చేసినటువంటి సూపర్ హీరో తేజ సజ్జాకి ఇది 6th ప్రాజెక్ట్. మెనీ కంగ్రాచులేషన్స్. అరే మొన్నే కదా ఫస్ట్ సెకండ్ సినిమా చేశాడు అని అనిపిస్తుంది, కానీ ఇప్పుడే 6th సినిమా కూడా వచ్చేస్తుంది. వీఆర్ వెరీ హ్యాపీ. మరి ఈ సినిమా మీ అందరికీ ఎంత తెలుసో నాకు కూడా అంతే తెలుసండి. టైటిల్ ఎలా ఉంటుంది అండ్ ఈ గ్లిమ్స్ ఏంటి అని చెప్పి మీ అందరిలానే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మరి 8 భాషల్లో మళ్ళీ ఇంకోసారి పాన్ ఇండియా సినిమాగా మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా మార్మోగించడానికి వస్తున్నటువంటి సినిమాగా మనం అందరం కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మరి ఒక సూపర్ యోధా ఫిల్మ్ అని కూడా అంటున్నారు కాబట్టి మరి ఫస్ట్ గ్లిమ్స్ చూడడానికి మీరందరూ రెడీయా? ఎస్, ఆయు ఉన్నవాళ్ళే కొంచెం సౌండ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదండి. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గెస్ట్స్ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మరి ఎస్పెషలీ ఇవాళ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి సార్ మీరు ఒకసారి ఫస్ట్ గ్లిమ్స్ లాంచ్ అని అంటే ఆ గ్లిమ్స్ చూడాలని మేము అంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఓవర్ టు యు సార్. Let's launch PMF Teja Sajja's and Karthik's title, Super Yodha. Oh, that's your hashtag. ఎలా ఉంది టైటిల్? నచ్చిందా మీ అందరికీ? ఆల్రైట్, సరే నేనే వస్తున్నా మీ దగ్గరికి ఇంటరాక్ట్ అవ్వడానికి. ఈ కాంబినేషన్ చూడగానే నాకు ఫస్ట్ ఓ బేబీ సినిమా గుర్తొస్తుంది. అండ్ అప్పుడే కదా నేను కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసింది. నందిని రెడ్డి గారు వచ్చారు కాబట్టి నందిని రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మిరాయ్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ నందిని గారిని, ఎనీ గెసెస్? అక్కడ రాశారుగా సూపర్ యోధా అని. సో ఐమ్ థింకింగ్ ఇట్స్ సంథింగ్ టు డూ విత్ దట్, లైక్ ఒక శక్తి అని అలా అనిపిస్తుంది మరి నాకు. మరి ఓ బేబీ నుంచి ఇప్పుడు మిరాయ్ వరకు తేజాని చూస్తున్నారు మీరు నందిని గారు. ఏదైనా స్పెషల్ థింగ్ దట్ యూ వాంట్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ అస్? తేజ బేసిక్గా ఇక్కడ చాలా పెద్ద మనుషులు అందరు కూర్చున్నారండి. వాళ్ళందరికంటే ఒక రవ్వ ఎక్కువ తెలివి ఉంటుంది వాడికి. ఎందుకు అంటే వాడు నేర్చుకుంది ఎవరి దగ్గర? సురేష్ బాబు గారి దగ్గర. స్క్రిప్ట్ని ఎట్లా చెక్ చేయాలి, సురేష్ సార్ అడిగే క్వశ్చన్స్ కంటే ఓ 4 క్వశ్చన్లు ఎక్కువ అడుగుతాడు. చిరంజీవి గారి దగ్గర నుంచి డైరెక్టర్ని, కాస్ట్ని, సినిమాని ఎలా సెలెక్ట్ చేసుకొని ఎలా చేయాలి, అది చిరంజీవి గారి దగ్గర. సో ఇలాగా కలిసిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక్కొక్క అంశం ఏరుకుంటూ ఉంటాడు తేజ. సో హీఈస్ ద షార్పెస్ట్ పర్సన్ దట్ ఐ నో. అండ్ తనలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క స్క్రిప్టు ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తాడు. వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఐమ్ గివింగ్ ద ఆడియన్స్? సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ సక్సెస్ ఐ థింక్. అండ్ హీస్ గోన్ టు బీ సంథింగ్ సెల్ఫ్ మేడ్ స్టార్. వాడు సూపర్ న్యాచురల్ స్టార్ అని అంటూ ఉంటాను. హీఈస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్ మేడ్, బ్రిక్ బై బ్రిక్. హీ సెలెక్ట్స్ హిస్ ప్రాజెక్ట్స్ వెరీ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ నందిని గారు. ఫస్ట్ సినిమా నుంచి ఆవిడ ఎంకరేజ్మెంట్, సపోర్ట్ ఇలానే ఉంటుంది. ఎప్పుడు తేజ గురించి మాట్లాడినా ఇలానే మాట్లాడుతుంటారు. మరి అద్భుతం చేసినటువంటి మలిక్ రామ్ దగ్గరికి వెళ్దాం. సో మలిక్ రామ్ గారు మాట్లాడదాం. టిల్లు స్క్వేర్ ఇంకొంచెం సేపట్లో పిలుద్దాం. 100 crore క్లబ్లో కూడా జాయిన్ అయిపోయారు కాబట్టి ఆ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ కానిచ్చేద్దాం మనం. సో మలిక్ రామ్ గారు ఎలా అనిపించింది టైటిల్? గ్లిమ్స్ చూసిన తర్వాత మీ రెస్పాన్స్ ఏంటి? I was just blown అండి. అంటే ఎలా ఉంటుంది ఏంటి అన్నది I was really waiting ఎలా ఉంటుంది అని. సో ఎవ్రీ షాట్ చాలా బాగా క్రాఫ్ట్ చేశారు అండ్ ఇట్స్ ఎచ్డ్ అవుట్ సో వెల్. ఆల్ క్రెడిట్ టు కార్తిక్, గ్రేట్ జాబ్ మ్యాన్. అండ్ తేజ లైక్ నందిని గారు చెప్పినట్టు తను సెలెక్ట్ చేసే ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎవ్రీబడి చూసుకుంటున్న ద కైండ్ ఆఫ్ గ్రోత్ దట్ హీస్ లుకింగ్ ఎట్
ఎక్కడికి వెళ్తున్నాడు అన్నది వినోద్ అంటే ఫ్రమ్ వేర్ వీ స్టార్టెడ్ అరే ఒక్క ఛాన్స్ దగ్గర నుంచి వాట్ హీ ఈస్ నౌ అన్నది దిస్ జస్ట్ ప్రాబ్లీ అ గ్లిమ్స్ ఆఫ్ వాట్ హీ ఈస్. ఈ గ్లిమ్స్ లాగా తన గ్లిమ్స్ ఇది జస్ట్ దిస్ ఇస్ వేర్ ఈస్ గోయింగ్ టు గో, ఇట్స్ గోయింగ్ టు బీ రియలీ బిగ్. ఐఎమ్ రియలీ విషింగ్ ఎవ్రీథింగ్ అండ్ ది ఎంటైర్ టీమ్ హూస్ డన్ దేర్ bit in this project. I really congratulate everybody. Vishwa Prasad garu, yeah, thanks అండి. Yeah, ర్యాగింగ్ చేస్తున్నారండి విశ్వప్రసాద్ గారు పక్క నుంచి, ఇంకా స్పీచ్ ఉంది అని చెప్తున్నాడు. ఓకే, సో కృష్ణ చైతన్య గారితో కూడా మాట్లాడదాం. మీకు ఎలా అనిపించిందండి? ఫెంటాస్టిక్గా ఉందండి. యా, కార్తీక్ ఎప్పటి నుంచో చాలా మంచి ఫ్రెండ్, విశ్వ గారు కూడా ఎప్పటి నుంచో, ఇది ఆల్మోస్ట్ మాకు హోమ్ బ్యానర్ లాంటిది. సో అండ్ తేజ ఏది చేసినా అంటే హనుమాన్ దగ్గర నుంచి చూసుకుంటే ఏది చేసినా కూడా పీపుల్ వుడ్ లవ్ టు వాచ్ హిస్ వర్క్ మోర్ అండ్ మోర్. అండ్ యా, ఆల్ క్రెడిట్ టు హరి గౌర ఆల్సో. Yes. ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ యా, క్రెడిట్ గోస్ టు ద హోల్ టీమ్. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఇందాక కార్తీక్ చెప్తా ఉన్నాడు, కార్తీక్ని అడిగితే ఇంకా చెప్తాడు ఏ ప్రాంప్టర్స్ని యూస్ చేసి ఏమేం చేశారు. యా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇంకొంచెం సేపట్లో మనం లాగడానికి ప్రయత్నిద్దాం. బట్ ఎస్కేఎన్ గారు, మీ స్పీచ్ కోసం మేము వెయిట్ చేయలేము. ఇప్పుడే ఇక్కడ 2 డైలాగులు చెప్తే బాగుంటుంది. మేము గ్లిమ్స్ చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? అంటే టైటిల్ మీనింగ్ అడిగారు కదా, Yeah. నాకు మిరాయ్ అంటే ఏంటో తెలియదు కానీ ఈ సినిమా తేజ సజ్జా విశ్వప్రసాద్ గారి కెరీర్లో ఒక కలికి తురాయిలా మెలుగుద్ది అనమాట. చాలు, ఈ ఒక్క లైన్ చాలు మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అందరూ ఏమనుకుంటున్నారు మిరాయ్ గురించి అయితే తెలుసుకున్నాం కొంచెం గ్లిమ్స్ చూసిన తర్వాత. బట్ మిరాయ్ మీనింగ్ ఏంటి ఎగ్జాక్ట్గా, అసలు ఈ ప్రాజెక్ట్ వెనకాల నా కథ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇంకొంచెం సేపట్లో కార్తీక్ ఘట్టంనేని గారిని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి అవన్నీ కూడా కనుక్కుందాం. బట్ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. నెక్స్ట్ పిఎంఎఫ్తో మనమే సినిమా డైరెక్ట్ చేస్తున్నటువంటి శ్రీరామ్ ఆదిత్య గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అండి. అలానే డైరెక్టర్ కృష్ణ చైతన్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. షైన్ స్క్రీన్ సాహు గారపాటి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ముందుగా బెక్కం వేణుగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే అందరు తేజ అనేది పెద్దగా చాలా ఎక్కువగా పొగుడుతుంటే అంటే నేను పొగడాలా దిష్టి తగులుతూ అనిపిస్తుంది. బట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. చాలా సంవత్సరాల నుంచి లాస్ట్ 7 years నుంచి తన ఎవ్రీ డే సినిమాలు ఎలాగా నిలబడాలని తను చేసిన హార్డ్ వర్క్ ప్రతిరోజు దగ్గరగా గమనిస్తున్నా. చాలా హ్యాపీగా ఈరోజు ఈ పొజిషన్లో చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా మిరాయి టీజర్ వల్ల తన పొజిషన్ ఈ రోజు ఉన్న పొజిషన్ కంటే ఇంకో పెద్ద రేంజ్కి వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ. టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళ కార్యక్రమానికి వచ్చి మీ బ్లెస్సింగ్స్ వచ్చినందుకు. అండ్ కృష్ణ చైతన్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. ఇప్పుడే మాట్లాడింది కాబట్టి ఆల్ ద బెస్ట్ అండి టు ద హోల్ టీమ్. అండ్ అందరు నా ఫ్రెండ్సే. కార్తీక్ నేను ప్రేమేష్ కాదల్ అప్పటి నుంచి ఫ్రెండ్స్. విశ్వ గారితో ఎప్పటి నుంచో 6 ఏళ్ళ నుంచి. తేజ సజ్జా మా అందరికీ చాలా క్లోజ్ ఫ్రెండ్, మా పాన్ ఇండియా హీరో. కాబట్టి ఆల్ ద బెస్ట్ టు హోల్ టీమ్. అండ్ మిరాయ్ ఐ హోప్ ఇట్ విల్ కమ్ అవుట్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్ ఫర్ విశ్వ గారు, వివేక్ గారు అండ్ హోల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శ్రీరామ్ ఆదిత్య గారు, మనమే ఎంత దాకా వచ్చింది ఫస్ట్ అప్డేట్ ఇచ్చిన తర్వాత ఈ సినిమా గురించి, గ్లిమ్స్ గురించి? ఆ సినిమా గురించి రేపు చెప్తానండి. ఓకే ఓకే. ఐ థింక్ ఫస్ట్ ఐమ్ జస్ట్ బ్లోన్ అవుట్. కార్తిక్ అదిరిపోయింది అసలు ద గ్లిమ్స్. అండ్ తేజ, ఐ థింక్ ఇట్స్ వెరీ టఫ్ టు ఫర్ ఎనీబడి టు యాక్సెప్ట్ సంబడి యాజ్ అ సూపర్ హీరో. ఐ థింక్ యూర్ ద ఫస్ట్ hero in Indian cinema who will be universally accepted for any superhero role. I think అది చూడంగానే ఫస్ట్ ఫీలింగ్ అదైతే వచ్చింది. I think there's nobody like there and that's your position. I think you'll be superhero and తేజ సజ్జా అట్లా వచ్చేస్తాడు. And it's looking fantastic and I know you're so sincere and the way you are, you deserve it. And Vishwaprasad garu looking fantastic and I know the way you love to make big cinema. This is the big cinema. It looks really the next level. What I really loved is Gaurahari
అసలు తేజ సజ్జా ఎంటర్ అవ్వగానే ఆర్ఆర్ ఇర్రక తీసావు అసలు ఐ లవ్డ్ ఇట్ అంటే ఐ హ్యాడ్ గూస్ బంప్స్ వెన్ ఐ వాజ్ లిస్నింగ్ టు ఇట్ సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ లాట్ ఆఫ్ మై ఫేవరెట్ పీపుల్ సో యా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సాహు గారిపాటి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ గ్లిమ్స్ చూసిన తర్వాత సాహు గారి రియాక్షన్ ఏంటి ఆయన మాటలోనే విందాం. యా తేజ ఇస్ లైక్ మై బ్రదర్ అండి. వెరీ హ్యాపీ తను ఇంత గ్రో అవుతున్నాడంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ గ్లిమ్స్ చూసి నాకు ఏదో హాలీవుడ్ మూవీ చూసినట్టుంది కానీ తెలుగు సినిమా లాగైతే లేదు. సో ఈ సినిమా తను అన్ని లాంగ్వేజ్ చేశాడు, అలా హాలీవుడ్లో రిలీజ్ చేస్తాడు అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. విశ్వప్రసాద్ గారు కంగ్రాట్స్ అండి. కార్తీక్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి స్టేజ్ మీద జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడాను. అండ్ 8 భాషల్లో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది, గుర్తుంది కదా డేట్ నెక్స్ట్ ఇయర్ 18th ఏప్రిల్లో. సో బెస్ట్ విషెస్ తెలియజేయడానికి విచ్చేసిన మీ నలుగురికి కూడాను థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ఇప్పుడు ఎస్కేఎన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. టిల్లు స్క్వేర్ డైరెక్టర్ మాలిక్ రామ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రీసెంట్ గా 100 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయినందుకు మెనీ కంగ్రాచులేషన్స్ మిరాయి టీమ్ అందరి తరపున అండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. అలానే నందిని రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సో ముందుగా ఎస్కేఎన్ గారిని ఓకే నందిని రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్. లేడీస్ ఫస్ట్ అనేసారు అందుకని తప్పలేదు. ఎస్కేఎన్ గారు తర్వాత ఎవరు మాట్లాడలేరు, పంచ్ లైన్ వేసేసుకుంటారు ఆయన ఆల్రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇదేదో బయట ఫంక్షన్కి వచ్చినట్టు లేదు. విశ్వప్రసాద్ గారు ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు, సురేష్ సార్ ఉన్నారు, తేజ ఉన్నాడు, నేనున్నాను. నాకు మళ్ళీ మన ఓవేవి రోజులు గుర్తుకొస్తున్నాయి. సో హ్యాపీ దట్ దిస్ ఫిల్మ్ ఈస్ బీయింగ్ మేడ్ ఫర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. అండ్ తేజ నాకు ఈ లైన్ ఆల్మోస్ట్ 1 year బ్యాక్ చెప్పాడు వెన్ హనుమాన్ వాజ్ బీయింగ్ మేడ్. అండ్ నేను తేజకు చెప్పింది ఒక్కటే విషయం, కార్తిక్ డైరెక్ట్ చేస్తున్నాడు అండ్ ఇది కథ అయితే నువ్వు ఇంకా మధ్యలో ఇంకేమీ చేయొద్దు, జస్ట్ వెయిట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆఫ్టర్ హనుమాన్ అని చెప్పాను. అండ్ కార్తిక్ ఐ థింక్ you've done an outstanding job. యాజ్ ఇట్ ఈస్ నేను ఐ హ్యాడ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ కానీ దాన్ని కూడా బీట్ చేసావు. అండ్ ఐఎమ్ షూర్ both of you together are going to beat Teja's past record of Hanuman and give People's Media Factory an outstanding hit. So supernatural star, waiting for another supernatural blockbuster from you. All the best. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాలిక్ రామ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. సో మోస్ట్ ఆఫ్ ఇట్ ఇక్కడ మాట్లాడేసాను. ఇట్స్ జస్ట్ ప్రాబ్లీ ఐల్ రిపీట్ మై సెల్ఫ్. గ్రేట్ అండి, ద విజువల్స్ లుక్ ఫ్యాంటాస్టిక్. ఆల్ క్రెడిట్ గోస్ టు కార్తిక్. అండ్ కార్తిక్ అండ్ తేజ ఇట్స్ ఆల్మోస్ట్ డెకేడ్ మేము కలిసి ఏదో కొలాబరేట్ అవుదాం అనుకొని లాట్ ఆఫ్ టైమ్స్ వి థాట్ ఆఫ్, బట్ మేము అవుదాం అనుకున్న కొలాబరేషన్ ఇలా అయిపోయింది. బోత్ ఆఫ్ దీస్ టుగెదర్ అమేజింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ కంగ్రాట్స్ సార్ విశ్వప్రసాద్ గారు ఫర్ ఇంత రేట్లో ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యు ఆర్ ప్రొడ్యూసింగ్ అండ్ ఈ స్కేల్లో ఫిల్మ్స్ చేయడం ఇట్స్ నాట్ అ జోక్. And I really appreciate what you're doing. And everybody who's part of the team, Gaura Hari Garu, Nagendra Garu, it's clearly visible me contribution anta. I'm so happy this film is getting made after Hanuman. And ఏ సినిమా చేయాలి దీని తర్వాత హనుమాన్ తర్వాత అని అనుకున్నప్పుడు తేజ ఏం చేయాలి అనుకున్నప్పుడు I think this is fitting the bill. The scale కానీ the expanse కానీ looks wonderful. So all the best Ethan, everybody in the team. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. సునామీ వచ్చే ముందు అంతా చల్లగా ఉంటుంది. ఇంతకుముందు ఆయన రిలీజ్ చేసిన కేవలం ట్రైలర్ మాత్రమే అనుకుంటున్నాం. సార్ మిగతాది మీ మాటలు మన బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ముందుగా ఈ గ్లిమ్స్ చూస్తే చాలా గర్వంగా అనిపించింది. ఈ గ్లిమ్స్ చూస్తే చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే తెలుగు సినిమా ఇంకో
మెట్టెక్కినట్టు. ఎందుకంటే టాప్ స్టార్స్ ఎలాగో టాప్ 6 లీగ్లో ఉన్న స్టార్స్ ఇలాంటి సినిమాలు చేయటం ఇప్పుడు ఒక ఆనవాయితీగా ఉంది. బట్ అప్కమింగ్ స్టార్స్లో కూడా ఇలాంటి తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా ఆ విజువల్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. తేజ నాకు చాలా కాలం నుంచి చాలా సన్నిహితుడు, ఆయనతో అలాగే చెప్పాను. ఎందుకంటే విశ్వప్రసాద్ గారి ప్యాషన్ ఒక ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బ్యానర్ ఫ్యాక్టరీ అయినా ఆయన చాలా నాణ్యమైన క్వాలిటీ కంటెంట్కి ఆయన ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకని అది ఫ్రేమ్లో కనిపిస్తుంది. నాకు తేజ ఒక మాట అన్నాడు, ఈ సినిమా పాన్ ఇండియా కాదు ఇంకా ఇంటర్నేషనల్ రిలీజ్ కూడా అయ్యే స్థాయికి విశ్వప్రసాద్ గారు తీసుకెళ్తారు, నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి. ఎందుకంటే ఆయన అంటే అంత నమ్మకం ఉంది. సో ఈ గ్లిమ్స్ చూస్తుంటే కార్తీక్ ఘట్టమనేని ఆయన విజువల్ సెన్స్ ఒక విజువల్ పోయిటరీలా ఉంది. సో గ్లిమ్స్ ఎలా ఉందంటే దీని తర్వాత వచ్చే టీజర్ ట్రైలర్ ఎలా ఉంటుందో ఇక మన ఊహలకే ఊహించుకోవచ్చు. సో ఈ సినిమా ద్వారా తేజ కెరీర్లో ఇంకా మరింత ఇప్పటికే ఒక మార్క్ సృష్టించాడు. ఇప్పుడు హనుమాన్ అంటే హనుమాన్ సాధించిన విజయానికి ఒక టీజర్లా ఉంది. గ్లిమ్సే రాబోయే సక్సెస్కి ఒక టీజర్లా ఉంది. సో ఈ సినిమా మరింత పెద్ద సక్సెస్ సాధించి తను ఒక మరింత పెద్ద హీరోగా ఎదగాలని, మిరాయి ఈ టీం అందరి కెరీర్స్లో ఒక కలిగి తొరాయిగా నిలవాలని విశ్వప్రసాద్ గారికి, అలాగే ఇక సినిమా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్ గారికి, అలాగే మా వివేక్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరవ్ గారు కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్ అండి. సో విషింగ్ హోల్ హార్టెడ్లీ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నందిని రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ మలిక్ రామ్ గారు. అండ్ వితౌట్ ఎనీ డిలే నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ధీరజ్ మొగిలినేని గారు, ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. గట్టిగా చప్పట్లతో ఆయన్ని ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే అగర్వాల్ ఆర్ట్స్ నుంచి అభిషేక్ అగర్వాల్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నామండి. అందరికీ నమస్కారం అండి. తేజ గారు మంచి విజనరీ. మాకు ఓ బేబీ చేస్తున్నప్పుడు నా దగ్గర వచ్చి ఒకసారి అన్నారు, సార్ ఇప్పుడు నా మార్కెట్ 1 crore సార్, కానీ నా దగ్గర ఒక 10 crores బడ్జెట్ సినిమా ఉందండి, అది చేస్తా ఉంటాను. అలాగే ఆ సినిమా జాంబిరెడ్డి రిలీజ్ అయిన తర్వాత, సార్ ఇప్పుడు నా మార్కెట్ 10 సార్, 20 చేసుకున్నాను. సో అలాగే అన్నీ రాంగ్ అవ్వకుండా ప్రూవ్ చేసుకుంటున్నారు, అది గొప్పతనం. సో ఇప్పుడు 100 crore క్లబ్లో ఉన్నారు. సో ఆల్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా మన కార్తిక్ గారు చెప్పినప్పుడు చాలా మంచి సినిమా అనుకున్నాం. అండ్ హెస్ గాట్ అబండెంట్ టాలెంట్. కార్తిక్ గారు ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్ చేస్తారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ధమాకా అండ్ ఈగల్ మూవీస్ చేశాను. ఆ మూవీస్తో మంచి రెస్పెక్ట్ వచ్చింది. అలాగే తేజ గారితో జాంబిరెడ్డి అండ్ హనుమాన్ సినిమా ఇవన్నీ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చాయి. తర్వాత అలాగే ఒక రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెంచాయి. దానికి మించి ఈ మిరాయి సినిమాలో ప్రొడక్షన్ డిజైనింగ్ కానీ అవన్నీ ఒక కార్తీక్ గారి విజన్ చాలా ఎక్కువ స్పాన్ ఉంది. ఆ స్పాన్ రీచ్ అవ్వడానికి ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్తో చాలా ఎక్కువ కష్టపడుతున్నాం. ఈ సినిమా అందరినీ చాలా ఎంటర్టైన్ చేస్తుంది, చాలా గొప్ప సినిమా అవుతుందని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా గ్లిమ్స్ చూసిన తర్వాత ఆర్ట్ వర్క్ చేయడం మాత్రం మామూలు విషయం కాదండి. మెనీ కంగ్రాచులేషన్స్ మీకు ముందుగానే. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించినటువంటి హరి గౌరవ్ గారిని ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ అండి. గుడ్ మార్నింగ్ ఎవరీవన్ అండి. నా పేరు గౌరహరి. అండ్ నాకు నిన్న మొన్నటిదాకా హనుమాన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి జస్ట్ నిన్న మొన్న అయినట్టు ఉంది. మళ్ళీ అగైన్ కొలాబరేటింగ్ విత్ అవర్ సూపర్ హీరో తేజ గారు ఈజ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు కార్తీక్ ఘట్టమనేని గారు. ఇది నాకు ఇంకో కొత్త డోర్ ఓపెన్ చేస్తుంది నా థాట్ ప్రాసెస్గా నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మరి విశ్వప్రసాద్ గారు ఇంత చక్కటి సినిమా మనకు అందిస్తున్నారంటే వెనకాల లేడీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. వందన గారు, మీ స్పందన ప్లీజ్.
This is a lovely movie, Andy. Everyone are raising their bars every time. Teja Saja garu, Karthik garu, and Vishwa also. So they're all raising their bars, and I can't wait to see them on screen. So all the best to the entire team. మీలానే మేమంతా కూడా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ వెనకాల స్టోరీ మొత్తం అంతా ఇప్పుడు మనకు తెలియాలి. అండ్ మిరాయ్ అంటే మీనింగ్ ఏంటో మాకు అర్థం కావాలి అంటే కార్తిక్ ఘట్టంనేని గారే మాట్లాడాలి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు లిసన్ ఫ్రమ్ యూ కార్తిక్ గారు. సో ముందుగా మిరాయ్ అంటే అర్థం చెప్పడానికి బిఫోర్ హిస్టరీలో ఒక మిత్ ఉంది. అశోకుడి దగ్గర 9 పుస్తకాలు ఉన్నాయి, దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ 9 మంది యోధులు ఉన్నారు, వాళ్ళు ఇయర్స్గా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు అని. అవి ఇంకా ఉన్నాయని ఒక మిత్. వాటి మీద చేసిన సినిమా ఇది. సో మిరాయ్ అంటే ఆయన శాసనం, థింక్ ఫ్రమ్ ఎ పాస్ట్ ఫర్ ద బెటర్ ఆఫ్ ద ఫ్యూచర్ అని. సో ఇట్స్ నాట్ ఎ వర్డ్, వీ కాయిన్డ్ ఇట్, బట్ ఇట్ విల్ మేక్ మోర్ సెన్స్ వెన్ ద ఫిల్మ్ ఇస్ రిలీజ్డ్. ముందుగా ఈ సినిమా విషయంలో బిఫోర్ హనుమాన్ అండ్ ఈగల్ రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా ఒప్పుకున్నందుకు విశ్వ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అ వెరీ అంబిషియస్ ఫిల్మ్ అండ్ లాట్ ఆఫ్ సీక్వెన్సెస్ వీఆర్ స్టిల్ ఫైండింగ్ వేస్ టు షూట్ ఇట్. సో నేర్చుకొని చేయాల్సిన ఫిల్మ్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ లర్న్డ్ ఇన్ ద ప్రాసెస్. అండ్ 10 yearsగా ఈ సినిమాతో ఒక మనిషితో ట్రావెల్ చేస్తున్నాను, తేజు. ఇప్పుడు 2015-16లో ఆ సినిమా నేను చేస్తున్నప్పుడు ఈ ఐడియా చెప్పాను. అక్కడి నుంచి అది ఆల్మోస్ట్ లిటరలీ 10 years later we're making the film. Thank you so much for the trust. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. ఇప్పుడు విశ్వప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అందరికి నమస్కారం అండి. సో కార్తీక్తో ఐ థింక్ వీ హ్యావ్ ఎ జర్నీ ఫర్ ఆల్మోస్ట్ 7 years. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ ఎ మూవీ విత్ హిమ్ ఇన్ సమ్ కెపాసిటీ. సో ఈ సినిమాలో స్పెండ్ చేసిన ఎవ్రీ రూపీ విల్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్ అండి. అంటే ఇది అంటే చాలా జనరలైజ్ స్టేట్మెంట్ అది, అంటే వాట్ యూ స్పెండ్ టు సీ ఆన్ స్క్రీన్ అనేది. సో అది డెఫినెట్గా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుందండి ఈ మూవీ. సో ఈ మూవీతో అంటే విల్ డెఫినెట్లీ రీచ్ అవర్ గోల్స్ అండి. అంటే పాన్ వరల్డ్ రిలీజ్ చేయడం అన్నది విల్ డూ. నెక్స్ట్ ఇయర్ ఈజ్ అ బిగ్ ఇయర్ ఫర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో మేము టార్గెట్ చేసిన 3 పాన్ వరల్డ్ రిలీజెస్లో ఇదొకటి. అండ్ విత్ తేజ సజ్జా we definitely want to cross his previous record. So and we hope we'll do that. Thank you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సురేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం. It's so nice to see all these 3 people dreaming so big. Vishwa Prasad garu dreaming so big and making such wonderful films. I saw Karthik in his first film and he was doing his cinematographer. Great job Karthik, lovely. And Teja with Oh Baby, I've seen him. All of them are dreaming big and I wish all their dreams are true. I know Vivek here, the music director, art director Nagendra. It's really nice to see all these people come up and make such a wonderful product. The passion that Karthik has, that Teja has and Vishwa garu have, I wish them the best. Thank you all so much. ఇప్పుడు సూపర్ యోధాగా మన ముందుకు రాబోతున్నటువంటి సూపర్ హీరో తేజ సజ్జా గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మిరాయ్ జర్నీ గురించి మా అందరికీ తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. వచ్చిన గెస్ట్కి, మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన గెస్ట్కి ముందుగా సురేష్ బాబు గారికి, నందిని రెడ్డి గారికి, వచ్చి వెళ్ళిపోయిన సాహు గారికి, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ, శ్రీరామాయిత్య గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అంటే నాకు కంటిన్యూస్గా హనుమాన్కి ప్రమోషన్స్ చేసి ఇప్పుడు ఏదైనా మాట్లాడమంటే నేను ఆడియన్స్ అందరికీ ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పేసేలా ఉన్నాను మళ్ళీ. సో మళ్ళీ అంత బ్రేక్ లేకుండా దీంతో వస్తున్నాము. నన్ను అందరూ అడుగుతూ ఉన్నారు, మరి ఏంటి హనుమాన్ ఇంత పెద్ద హిట్ అయింది కదా, రిలాక్స్ అయిపోయావా, అంత హ్యాపీగా ఉందా, పీస్ఫుల్గా ఉందా? లేదండి, ఒక సక్సెస్ మన కెరియర్ని ఏమి డిఫైన్ చేయదు, ఆ విషయం నాకు తెలుసు. చాలా జాగ్రత్తగా ఇప్పుడు చూడండి. సో ఒకటి ఏమీ డిఫైన్ చేయదు. సో ఆ సినిమా అలా చేసినందుకు, మీ అందరూ ఆదరించినందుకు చాలా ఆనందంగా ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ప్రతిరోజు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎలాగైతే ముందు సినిమాలు చేసుకుంటూ వచ్చామో ఒక ఐడియా అనుకుని దాన్ని ఎలా చేయాలో కూడా తెలియదు. ముందు సినిమాలు కూడా అలాగే, అంటే
ఇంత విజన్ని ఎలాగ చేయాలి, మా దగ్గర ఉన్న రిసోర్సెస్తో అనేది తెలీదు. సేమ్ ఈ సినిమాకి కూడా అలాగే ఉంది సిచ్యువేషన్. మా దగ్గర ఉన్న రిసోర్సెస్కి మేము ఏం చేస్తున్న దానికి చాలా పెద్దది ఏం చేస్తున్నాము. ఐ హోప్ అన్నీ దేవుడు మా వైపు ఉండి అన్నీ మంచిగా జరుగుతాయని అనుకుంటున్నాను. దిస్ ఈస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్. ఇవాళ గ్లిమ్స్ రిలీజ్ అయింది, అందరూ తప్పకుండా టైటిల్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ చూడండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇట్ ఈస్ మిరాయ్ ద సూపర్ యోధా ఫర్ ఆల్ ఆఫ్ యూ, అండ్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ విత్ కార్తిక్ గారు. కార్తిక్ గారు నాకు ఆల్మోస్ట్ ఆయన చెప్పినట్టు ఒక 10 years నుంచి బాగా పరిచయం. ఆయన అన్ని సినిమాలు అన్ని వర్క్స్ ఫాలో అవుతూ వచ్చాం. చాలా అంబిషియస్ పర్సన్, ఎట్ వెరీ ఆయన చూస్తే అలా అనిపిస్తుంది, చాలా హంబుల్గా సైలెంట్గా ఉన్న మనిషిలాగా అనిపిస్తుంది. కానీ ఆయన విజన్, ఆయన ఆలోచనలు అన్నీ చాలా గ్రాండ్గా ఉంటాయి. అలాగే విశ్వ గారు, నేను ఇందాక అంటూ ఉన్నాను ఇక్కడ సురేష్ బాబు గారు, విశ్వ గారు, నందిని గారు అందరూ ఉంటే ఇది మా ఓబేబీ రియూనియన్లో ఉందని, ఒక ఫుల్ సర్కిల్ లాగా ఉందని. ఎక్కడ మొదలయ్యామో మళ్ళీ అక్కడికే వచ్చినట్టుంది. అదే రామానాయుడు స్టూడియోస్లో అదే ఫ్లోర్లో ఈవెంట్ చేస్తున్నాం. ఐ థింక్ ఇదంతా ఒక చిన్న ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ విశ్వ గారు. మా బిలీఫ్ని ఆయన మేము హనుమాన్ రిలీజ్ ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కార్తిక్స్ ప్రీవియస్ రిలీజ్ ఆర్ మై ప్రీవియస్ రిలీజ్ అండి. ఆ సినిమాలు సంబంధం లేకుండానే మేము ఆల్రెడీ ఒక 6 months బ్యాక్ ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ విల్ టేక్ గుడ్ వైల్ టు షూట్ దిస్ ఫిలిం. April 18th నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. April 18th సార్ గుడ్ ఫ్రైడే అనుకుంటా సార్. సో ఐ హోప్ మై నెక్స్ట్ ఫ్రైడే ఈజ్ అ గుడ్ ఫ్రైడే ఫర్ మీ అండ్ ఫర్ ఎవ్రీబడి. సో ఈ సినిమాని చాలా జాగ్రత్తగా కష్టపడి చేస్తాము. మీ ఆశీస్సులు, ప్రేమ ఎప్పుడు ఉన్నట్టే ఉండాలి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఏమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ. సో ఇంతకుముందు ఆ దేవుడు దీవెనలు అన్నారు, వాళ్ళతో పాటు ఆడియన్స్ దీవెనలు కూడా ఎప్పుడు మీ మీద ఉండాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వి థ్యాంక్ ఆల్ ఆర్ గెస్ట్ ఫర్ జాయినింగ్ అస్. విశ్వప్రసాద్ గారిని, కార్తిక్ ఘట్టంనేని గారిని అండ్ తేజ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. వి థ్యాంక్ ఆల్ ది అదర్ గెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. So now we would like to turn over the time to media. And మీకు ఏమైనా questions ఉన్నట్లయితే మీ questions ని అడగొచ్చు.